ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పటి వరకు స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్లో బాత్రూమ్స్ కానీ, వాటర్ కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్యూబులు కావచ్చు, లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, బెంచీలు కావచ్చు, అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. ఖచ్చితంగా ఆ స్కూల్స్ను ఉచిత విద్య కింద గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఈ స్ట్రెంత్ పెంచుతూ వారికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తూ టీచర్లను మెగా డిఎస్సి ద్వారా తీసుకుంటూ అక్కడ ఇది లేదు అన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి టింకరింగ్ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో లేదంటూ ఏం లేదు. ముఖ్యమంత్రి కుమారుడైనా, ఇక్కడ ఉన్నటువంటి బంట్రోతు కుమారుడైనా, అక్కడ వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీ అయినా గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలనే ఆలోచనకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోడు భూముల కింద ROF పట్టాలు ఇచ్చారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ROF పట్టా ఇచ్చినప్పుడు 2009లో డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను వాళ్ళతో మాట్లాడి వారికి ఆ పట్టానిచ్చి వాళ్ళకు పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలకు మాత్రము ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రాలేరు. కానీ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ROF పట్టాలు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చినప్పుడు దాని డాటా మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డాటా మొత్తము ఎక్కడెక్కడ ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడ ఎన్ని ఎకరాలు ఎంక్రోచ్ చేశారు, ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలలో ఏండ్ల నుంచి పోడు భూములు కొట్టుకుంటూ వాళ్ళు తాతలు ముత్తాతల నుంచి అక్కడ ఉన్నటువంటిది అంటే 2005 తర్వాత ఎవరైతే నిజంగానే అక్కడనే ఉండి గత 60 సంవత్సరాలుగా ఉండి పోడుగోడు చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సింది పోయి అక్కడ స్థానికంగా కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అవి ROF పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నిటికి కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. నేను వట్టిగా మాట్లాడితే ఇది అన్ని 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఇది ఆధారాలు. ఖచ్చితంగా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరైతే CCF ఉన్నారో మీరు ఒక్కసారి పిలుచుకుంటే మంత్రి గారికి అన్నీ తెలుస్తాయని చెప్తున్నాను. ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్న, మీకు రక్షణ ఉన్నా, మాకు రక్షణ ఉన్నా, గ్రామీణ స్థాయిలో రక్షణ ఉన్నా, ఆ ఆపత ఉన్నది అని అంటే ఫస్ట్ పోయేది పోలీస్ స్టేషన్. ఈ పోలీసులు మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, అధికారులు వచ్చినా, IASలు వచ్చినా, ఎవరు వచ్చినా మనకు సెక్యూరిటీగా ఉండి మన ద్వారా తిరుగుతున్నటువంటి వారికి గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కానీ ఎవరు వారికి సరెండర్ లీవ్స్ ఇవ్వట్లేదు, వారికి DL ఇవ్వట్లేదు, TL ఇవ్వట్లేదు. ఇవాళ అసెంబ్లీ భద్రతకు వచ్చినటువంటి పోలీసుకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి TADL ఇవ్వకుండా మనము వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టించి, వారి జీతంలో నుంచి ఖర్చు పెట్టించి మనం తిరిగి ఎప్పుడో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులకు దాచుకున్నది ఏదన్నా ఉంటే అది ఆపత్కాలంలో పనిచేస్తుందని అనుకుంటే ఆ కానిస్టేబుల్ కానీ, ఆ SIలు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి దయచేసి ముఖ్యమంత్రి గారిని, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని నేను కోరేది ఏంటంటే, అన్న మన అందరికీ రక్షణ ఉన్నది. వాళ్ళు ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే మనం ఏం చేయలేని పరిస్థితి. వారు ఒక్కరోజుకి మానేసి అందరూ ముదురుకొని కూర్చుంటే మనం ఎక్కడో పరిగెత్తాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా చూడాలా, వారికి తొందరగా ఇవ్వండి. ఖచ్చితంగా ఏవైనా ఇంకా వేరే యాప్ అయినా సరే పోలీసులకు మాత్రము అది ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పోలీసులు అంటే నాకు ప్రేమ ఉన్నదనేది కాదు, కానీ పోలీసులు ఇస్తున్నటువంటి భద్రత వల్ల వారు అభద్రతా భావానికి ఆర్థికంగా ఉండద్దు అనేది అధ్యక్షుల ద్వారా నేను మంత్రివర్యులకు తెలియజేస్తాను. కాబట్టి అలాగే ఇప్పటి వరకు జోనల్ ప్రమోషన్స్ ద్వారా ఏవైతే జోనల్లు పెట్టిరో ఇంత